సెకండ్ హాఫ్ నుంచి మామూలుగా లేదు అసలు. ప్రభాస్ ఎంట్రీ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ ఏం లేదన్న. హైలైట్ సినిమా సూపర్. ప్రభాస్ కళ్ళు హైలైట్. రాజును చూడడానికి సైనికులు వస్తారేమో కానీ ప్రభాస్ చూడడానికి ఒక 15 నిమిషాల్లో ఇంత సైన్యం వెయిట్ చేస్తుంది. మామూలుగా లేదు అసలు. ఎంట్రీ అసలు వేరే లెవెల్. సూపర్ సూపర్. ప్రభాస్ తప్ప సినిమా ఏం లేదు, వేస్ట్. ప్రభాస్ ఒక్క 10 నిమిషాలు వరస్ట్ సినిమా వరస్ట్ ప్రభాస్ సూపర్. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చినప్పుడు బాగుంది, క్లైమాక్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంత బాగుంది సినిమా. సూపర్ బాగుందన్న, పర్లేదు. సెకండ్ హాఫ్ సూపర్. ప్రభాస్ ఎంట్రీ సినిమా ఏం నచ్చింది సినిమాలో? ప్రభాస్ ఎంట్రీ, మ్యూజిక్, మూవీ చాలా బాగుంది. ప్రభాస్ కోసం సినిమాకి వచ్చాను, చాలా బాగా యాడ్ చేశారు. మంచు విష్ణుకి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా థియేటర్లో ప్రతి 10 నిమిషాలకి టీలు కాఫీలు అరేంజ్ చేయాలి. ఆస్కార్ ఇచ్చాడన్న, విష్ణానికి ఆస్కార్ ఇచ్చేయండి. యాక్టింగ్ మామూలుగా చేయాల, దోలగా చేసిండు. ప్రభాస్ బాగున్నాడు. అందరూ బాగుండాలి. ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే. విష్ణు సినిమా లాగా ఎప్పుడులాగా చాలా బాగుంది. కన్నప్ప సినిమా అయితే సూపర్ గా ఉంది. అసలు మంచు విష్ణు అని యాక్టింగ్ వేరే లెవెల్. శివతాండం ఆడిస్తారు లోపలైతే మాత్రం. ప్రభాస్ అన్న అయితే చించేశాడు యాక్టింగ్. సినిమా బాగుంది. అసలు ఆ బీజిఎం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తా ఉంటే ఒక్కొక్కరికి ఇదిగోండి గూస్ బంప్స్ వస్తాయి, మామూలుగా రావు. సినిమా మాత్రం అసలు మామూలుగా ఉండదు అసలు. ఆస్కారే. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది సినిమా, అంతే. సినిమా బాగలేదు అసలు. డబుల్ స్టార్ ప్రభాస్ కోసం. జై డార్లింగ్, జై ప్రభాస్, జై రెబల్ స్టార్. దేవుడి సినిమా అన్నారన్న, మొత్తం రొమాన్స్ ఉంది లోపల. ప్రభాస్ ఒక్కడి కోసమే వచ్చాం సినిమాకి, అంతే. సూపర్. జై రెబల్ స్టార్. ఫస్ట్ హాఫ్ బాలే, సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా సంపేశాడు ప్రభాస్. ఎంత డబ్బులు పెట్టుకున్నాడో దానికి డబ్బులు వచ్చేస్తుంది, ఏ ఇబ్బందిలా. సినిమా చింపేశాడు ప్రభాస్. 30 నిమిషాలు రికార్డ్ అంతే. ప్రభాస్ అన్న కోసం వచ్చావు సినిమాకి. బాగుందన్న. ప్రభాస్ మాత్రం సినిమాకి బాగుంది, బాగా చేశాడు, సూపర్ సినిమా. ప్రభాస్ బాగా చేశాడు. సూపర్. ప్రభాస్ సూపర్. 200 బీర్ వచ్చింది. ఓన్లీ ప్రభాస్. సినిమా అంటేనే ప్రభాస్. ఫస్ట్ హాఫ్ డెడ్ స్లీప్, సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. ఓన్లీ రెబల్ స్టార్ కోసం చూడొచ్చు. ఓన్లీ లెవెల్ స్టార్. సెకండ్ హాఫ్ బాగుంది. ఏం పరిస్థితి? గుమ్మకి వెళ్ళిపోతా ఉన్నారా? రెబల్ స్టార్. ప్రభాస్ సినిమా. ప్రభాస్ లేకపోతే సినిమాలో శివయ్య దేవుని 500 కోట్లు పక్క. ప్రభాస్ బాగుందన్న, బాగుంది. జై ప్రభాస్. ఎట్టుంది మా సినిమా? ప్రభాస్ ఒకటే బాగున్నాడు. రెబల్ స్టార్. గాడ్ ఎంట్రీ, రెబల్ ఎంట్రీ, పెద్ద రాటను. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సూపర్. సెకండ్ హాఫ్ ఒకటే చూడండి. రాజ్ ఎంతసేపు ఉన్నారు? రాజే ఎక్కడ ఉన్నా రాజే సార్. సెకండ్ హాఫ్ బాగుందన్న. ఎట్టుందా సినిమా? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బాగుందా? బాగుంది. మంచు విష్ణు కూడా బాగా మంచిగా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎట్టుంది సినిమా? బాగుందన్న. హిట్టా? ఎంత 100 రోజులా? అంత లేదునా, పాపం వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికి బాగానే వచ్చింది. ఓకే, బాగుంది భయ్య. అన్న ప్రభాస్ అని అల్లాడిచ్చాడు.
విష్ణు అన్న మాత్రం ఎమోషనల్ సీన్స్ సూపర్గా చేశాడు. శివుడి క్యారెక్టర్ అంతా సెట్ అయింది, సూపర్గా ఉంది. అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ వెళ్ళచ్చు. థ్యాంక్ యూ అన్న. మా ఎటుంది మా సినిమా? పర్లేదు. ప్రభాస్ అన్న ఎంట్రీ 3,000 కోట్లు పక్కా అన్న. ఏంది నా నిజం చెప్పా? నిజంగా కల్లో విష్ణు కల్లో అదంతా విష్ణు కల్లో. బాగుంది బ్రో. నమస్తే బ్రో, ఎట్టన్ సినిమా? బ్రో జెన్యున్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది అంతకేం లేదు. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన కాడ నుంచి మామూలుగా లేదు. సినిమా లేపడం కాదు, వన్ మ్యాన్ షో అంతే. ప్రభాస్ సూపర్ చేశాడు, క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. విష్ణు కెరియర్ లో 30 minutes లాస్ట్ 30 minutes ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఎక్కడ లేదు, కూడా చేయలేదు కూడా అతను. సూపర్ ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది బాగలేదు జెన్యున్ గా. ఓకే బ్రో, అంతే. సూపర్ బ్రో, భలే చెప్పావు. సేమా సూపర్ బ్రో. నమస్తే అన్న. క్లైమాక్స్ కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. క్లైమాక్సే బాగుందని చెప్తారు మీరు, ఇంకా క్లైమాక్స్ ప్రభాస్ ఉన్నంతసేపు అంతేనా? ఇంకేం లేదు. ఇంకేం లేదా? ఏం లేదు. బ్రో బాగుందా? సరే, ప్రభాస్ అన్న ఎంట్రీ, మ్యూజిక్ ఎట్టుంది? మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉంది బ్రో. ప్రభాస్ అంటే సూపర్ అసలు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్? అన్న ఎంట్రీ సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, సెకండ్ హాఫ్. మొత్తం ఉంటాడా? సెకండ్ హాఫ్ మొత్తం ఉన్నాడు బ్రో. 15 minutes ఉంటాడు అంతే. అంతేనా? అంతే. చాలా 15 నిమిషాలు ర్యాంపు. అసలు థియేటర్లో చూడాలి మీరు. ఇంకా అల్లాడిచ్చాడు. ఓకే బ్రో. ఏమో నీరసంగా వస్తుండవా? ఎటన్ సినిమా? బాగుంది. మంచి ఇష్టాన్ని ఎంటర్ చేశాడు. బాగా చేశాడు. ప్రభాస్ అన్న సూపర్. మోహన్ లాల్ గారు సూపర్. మోహన్ బాబు గారు అందరూ బాగా చేశారు. సూపర్. అందరికన్నా ప్రభాస్ సూపర్. ప్రభాస్ అన్న ఎంట్రీ హైలైట్. ప్రభాస్ ఎంట్రీ సరిగ్గా ఉండదు. అందరూ ప్రభాస్ అన్న కోసమే వస్తున్నారు సినిమాకి. మేము వచ్చిందో దానికోసమే. ఒరే సూపర్. మొత్తానికి సినిమా హిట్ ఏంది మందల? బాగుందన్న. ప్రభాస్ కోసం పోవచ్చు అంతే. మంచి ఇష్టాన్ని కోసం పర్వాలే. ప్రభాస్ సూపర్. థ్యాంక్ యూ. బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బాగుంటుంది. సూపర్ గా ఉంటుంది. ప్రభాస్ ఎంట్రీ, ప్రభాస్ యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ సూపర్ గా ఉంటాయి. కను విందుగా ఉంటుంది సినిమా. తమ్ముడు ఏమే సినిమా ఉంది కదా, ఇంకా అప్పుడే వచ్చేస్తుండవా? సినిమా ప్రభాస్ సూపర్ ఉంది. సినిమా మట్టుకు ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చాడు, అదిరిపోయింది. బా సూపర్ అన్న. సినిమా మొత్తానికి ఏమంటారు? సినిమా సూపర్ హిట్ బాగుంది, చూడొచ్చు అన్న ఫ్యామిలీ. మొత్తం మల్టీ స్టార్ మొత్తం దిగారు కదా సినిమాలో. అందరు దిగారు. ప్రభాస్ అన్న మటుకు సూపర్. ప్రభాస్ అన్న ఎంట్రీ కోసం వెళ్ళాం. అంతేనా? మీరు చెప్పండి ఎటం సినిమా? ప్రభాస్ కోసమే వచ్చారు మీరు? ప్రభాస్ అన్న కోసం వచ్చారు? ప్రభాస్ లేకుండా సినిమా లేదు అసలు లేదు, చూడబడలే. సరే, మంచి ఇష్టం ఎట్ట చేశారు యాక్టింగ్? పర్వాలేదు, బాగానే చేశారు. ఇంకా మోహన్ లాల్ గారు ఆయన కూడా పర్వాలేదు, ఎవరి క్యారెక్టర్ న్యాయం చేశారు. మోహన్ బాబు ఆయన క్యారెక్టర్ కరెక్ట్ చేశారు. మీరు ప్రభాస్ ఎంటర్ అయిన దానికి కొంచెం బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు, అంతే. పెద్ద సినిమా ఏం కాదు. కొన్ని డబ్బులకు న్యాయం జరిగిందా లేదా? అదే జరిగింది.